వెల్కమ్ టు మై ఛానల్. శ్రీశైలం వెళ్ళినప్పుడు దర్శించవలసిన మరో ప్రదేశం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఈ కేంద్రం టెంపుల్ బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. పింక్ కలర్ బిల్డింగ్, వెల్ మెయింటైన్డ్, చాలా పీస్ఫుల్ అండ్ నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ హెడ్. ప్రాచీన భవనం శిథిలావస్థలో ఉండడం వల్ల దాన్ని తీసేసి అదే స్థలంలో ఈ కొత్త భవనాలను కట్టారు. ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి కదా, ఒకటి దర్బార్ మహల్, ఇంకొకటి ధ్యాన మందిరం. శ్రీ శివాజీ మహారాజ్ ధ్యానమునకు మెచ్చి దేవి భ్రమరాంబిక అమ్మవారు సాక్షాత్కరించి దివ్య ఖడ్గాన్ని ప్రసాదించిన స్థలం ఇదే. ఇదే దర్బార్ హాల్, చాలా పెద్దగా ఉంది. చుట్టూ శ్రీ శివాజీ హిస్టరీ మొత్తం చిత్రం రూపంలో ఉంటుంది అండ్ కింద చదువుకోవడానికి ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా రాసిపెట్టి ఉంది. ఒక్కొక్క చిత్రం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అసలు చూస్తుంటే జీవకళ ఉట్టిపడుతుంది. శ్రీ శివాజీ మహారాజ్ ఆక్రమించుకున్న కోటలు, చేసిన దండయాత్రలు అన్నీ ఇక్కడ చిత్రం రూపంలో ఉన్నాయి. (1677) మే 4వ తారీఖు శివాజీ మహారాజ్ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మన తిరుపతి బాలాజీ స్వామిని దర్శించుకున్నారట. హాల్ మధ్యలో శ్రీ శివాజీ మహారాజ్ దర్బార్. చూస్తుంటే అందరూ నిజంగానే అక్కడ కూర్చొని ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది దర్బార్ హాల్ కదా. ఇప్పుడు నెక్స్ట్ చూపించేది ఇది ధ్యాన మందిరం. ఇక్కడ శివాజీ మహారాజ్ ధ్యానం చేసుకునేవారట. అమ్మవారు ప్రసాదించిన ఖడ్గంతో ఆయన ఎన్నో దండయాత్రలు చేసి విజయం సాధించారు. ఈ ప్రాంగణంలోనే మెయిన్ గేట్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది మారేడు చెట్టు అంటే బిల్వ వృక్షం. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ వృక్షం కింద వచ్చి కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.